పర్లేదు, ఏం కాలేదు. రేపు మార్నింగ్ డాక్టర్ని పిలుస్తా, చిన్న ఇంజెక్షన్ ఇస్తాడు, సెట్ అయిపోతుంది. ఓకేనా? లవ్ టువర్డ్స్ కార్. సైడ్ నుంచి మోటార్కు తగిలి మిస్ప్లేస్ అయ్యి బెల్ట్ తెగిపోయింది. ఓ హాయ్ సార్, రామ్. హాయ్, మోహన్ చంద్ర, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. వావ్, ఆర్మీ. యా, సర్వీస్ టు నేషన్. వాట్ ఎ ఫీలింగ్ సార్. సర్వీస్ టు నేషన్. ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ ఇన్ మై లైఫ్. అండ్ వాట్ డూ యూ డూ? నీలా ఇక్కడ ఉందండి. డ్రైవర్ సార్, 1 minute. ఏమైంది ఇక్కడ ఉన్నావు? మీటింగ్ అని అలానే వెళ్ళినావు కదా. కొంచెం సేపు వదిలే నన్ను. బ్లేమేష్ మరి వెళ్ళావు కదా, ఇప్పుడు వదిలేమంటే ఎట్లా? చెప్పినా అర్థం చేసుకుంటావనే నమ్మకం నాకు లేదు. 6 hours జర్నీకే అర్థం చేసుకోవట్లేదు. 60 years ఎలా? అర్థం చేసుకునేవాడు ఒక్కడు లేడు. ఆల్ మెన్ ఆర్ డాగ్స్. అరుస్తూనే ఉంటారు చెవిటివాడిలాగా. అరిచే ముందు చూడాలి అన్న సెన్సే ఉండదు. మళ్ళీ కొంతమంది అయితే సెన్స్ గురించి సద్గురు రేంజ్లో నీతులు చెప్తారు. సారీ, కార్ పుష్ చేయడం వల్ల ఎగ్జాస్ట్ అయినా, అందుకే అలా కోపంలో అరిచా. హెల్ విత్ యువర్ రీజన్స్. షుగర్ వోంట్ చేంజ్ ఇట్స్ క్యారెక్టర్. అరే నీలా, ఈ ఏజ్లో మీకు అవసరమా సార్? ఏ గర్ల్ని ఇంప్రెస్ చేయాలి? హీర్ అంజలి అని నా లైఫ్ లాంగ్ గర్ల్. ఓ అంజలి రా. మై లవ్, గీతాంజలి. సార్, కెన్ ఐ హగ్ యూ వన్స్? షూర్, బట్ వై? ఈ ఏజ్లో లవ్, కేరింగ్ చాలా బాగా అనిపించాయి సార్. ఎలా సార్? ఇట్ హ్యాపెన్స్, బట్ ఇట్ టేక్స్ టైమ్. బట్ ఇట్ హ్యాపెన్స్ మ్యాన్. టన్స్ ఆఫ్ లవ్ టు యూ అండ్ యువర్ గీతాంజలి సార్. నా గీతాంజలి ఓకే, బట్ నీ గీతాంజలి సంగతి ఏంటో? వాట్స్ యువర్ ప్రాబ్లం? మై వైఫ్ నీలాంబరి వాంట్స్ టు మేక్ లవ్ ఎవ్రీ డే సార్. నేను వీకెండ్స్ చాలు కదా అని అంటూనే ఉంటా. రోజు భజన అంటే ఎలా సార్? యు ఆర్ సో లక్కీ. లక్కీ బాయ్, మీకు అట్లనే ఉంటుంది సార్. 100 kgs ఉండే, చూడండి 70 kgs అయిపోయినా. రోజు కాజులు పిస్తాలు తినలేక చచ్చిపోతున్నా సార్. కాజు పిస్తా? ఓ, మళ్ళీ ఏమంటది, వీకెండ్ ఎందుకు, అసలు చేయనే చేయకుంటది. అరే మస్తు సతాయిస్తుంది సార్. స్నానం చేస్తుంటే వాటర్ ఆపేస్తుంది, టీవీ చూస్తుంటే రిమోట్ దాపెట్టేస్తుంది, కాఫీలో ఉప్పేస్తుంది, కర్రీలో కుంకుమ పౌడర్ వేస్తుంది. కావాలని నా ముందు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంది సార్. అందుకే నైట్ రైడ్ తీసుకెళ్తే అయినా కొంచెం చల్లబడుతుంది అని చెప్పి ఇలా డ్రైవ్ చేసి తీసుకొచ్చిన. కార్ చల్లబడ్డది. అందుకే సార్ మీ అండర్స్టాండింగ్ చూసి మస్తు ఫీల్ వచ్చింది. థ్యాంక్స్ అలాట్. ఏంటి మోహన్, లేకుండా ఒక్కడవే నవ్వేస్తున్నావా? ఏం లేదమ్మా, నా ఫ్రెండ్ రామ్. హలో. తన లైఫ్ స్టోరీ చెప్తుంటే ఒకటే నవ్వు అనుకో. నాకు కూడా నవ్వటం వచ్చు. చూడు, ఆ వైట్ షర్ట్ అమ్మాయిని చూడు, రోజు పిస్తా తింటాడంట, బాదం తింటాడంట. అయినా సరే అబ్బబ్బా ఎంత ఇబ్బంది పెట్టేస్తుందో ఈ అబ్బాయిని. 100 నుంచి 70 kgs వచ్చేసాడంట. అబ్బా ఎంత కష్టం అసలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే ఫుల్, లేదంటే నిల్లు. ఈ ఏజ్లో ఫుల్ నిల్లు అంటే ఎలా అండి? డోంట్ వరీ బాయ్, మేము వెళ్ళి తనతో మాట్లాడతాం, ఓకేనా? వెళ్ళండి ఆంటీ. హలో బ్యూటిఫుల్. నన్ను తప్ప ఎవరిని బ్యూటిఫుల్ అని పిలవరు. జస్ట్ మినిట్ ఆంటీ. ఓకే అమ్మా. హలో నీలా, ఐఎమ్ సారీ. ఇందాక కొంచెం కంట్రోల్ అవుట్ అయి మాట్లాడినా. నువ్వు కార్ యాక్సిడెంట్ అనేసరికి నీకు అర్థమైంది కదా, చాలు. యా, మళ్ళీ సారీ. ఎక్కడున్నావు? ఇక్కడే డాబాలో, సెక్యూరే. ప్రాబ్లం ఏం లేదు. ఒక ఓల్డ్ కపుల్ కూడా ఉన్నారు. బై ద వే, ప్రొడ్యూసర్ మీటింగ్ పోస్ట్పోన్ అయింది, నెక్స్ట్ వీక్ ఉంటుంది. అదేంటి? లేదు అంటే సమ్ అర్జెంట్ వర్క్ అంట, సో కాంట్ మీట్ అన్నారు. ఎన్ని డేస్ వెయిట్ చేసాం, 1 వీకే కదా. నీలా,
నీ స్టేటస్ ఏంటి? వస్తున్నావా ఆర్ రిటర్న్ వెళ్ళిపోతావా? యూ వాంట్ మీ టు పిక్ యూ అప్? లేదులే రోషన్, ఐ క్యాచ్ ద బస్ అండ్ గో బ్యాక్. కంగారుగా స్టార్ట్ అయ్యా కదా, వర్క్స్ ప్రాపర్గా ఫినిష్ చేసుకుని నెక్స్ట్ వీక్ అలా వస్తా. బట్ బీ కేర్ఫుల్. ఇట్స్ ఫైన్. ఓకే నీలా. ఓకే రోషన్, టేక్ కేర్, బాయ్. సీరియస్లీ అంకుల్ ఆంటీ, మీ అండర్స్టాండింగ్ వేరే లెవెల్లో ఉంది. ఒకసారి హక్ చేసుకోవచ్చా మిమ్మల్ని? అరే వా, ఇద్దరు సేమ్ హౌకమ్. ఏంటి అంకుల్? అదే మీ హస్బెండ్ రామ్ ఉన్నాడు కదా, నన్ను హక్ చేసుకోవచ్చా అని అడిగాడు. హౌకమ్. హస్బెండా? ఐ అండర్స్టాండ్ సమ్ ఇష్యూస్ ఉన్నాయని, అయినా ఇప్పుడే కదమ్మా పెళ్ళయింది. యా, మాకు కూడా ఉండేవి చాలా. స్లోగా రిలేషన్షిప్ డెవలప్ అయ్యాక మిగతావన్నీ జీరో. ఏమంటున్నారా ఆంటీ? అర్థం కావట్లేదు. యూనో ఇట్స్ పర్సనల్ ఇష్యూ, బట్ సీరియస్లీ 100 kgs ఉన్నవాడు 70 kgsకి వచ్చేసాడంట. అంతే కదా ఆంటీ, ఈ ఏజ్ లో కాకపోతే ఇంకెప్పుడు చెప్పండి. బట్ ఇంకా లైఫ్ ఉంది కదమ్మా, ఇంకా 40 years ఉంది. అంటే 40 years మొత్తం అదే చేయం కదా, మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకో 4 to 5 years అంతే. తర్వాత పిల్లలు, మనీ, సో ఆన్ ఉంటది. మీరే చెప్పండి ఆంటీ. హా, అది కూడా కరెక్టే. చూసారా, మరి పిస్తా కాజులు తినాలంటే కష్టం కదా. తింటే ఏంటి, ఇంట్లో ఊరికే ఉంటున్నాడు కదా, ఫుల్ డే ఖాళీయే, అట్లీస్ట్ ఈ పనైనా చేయొచ్చు కదా. అంతేనమ్మా. మీరైనా చెప్పండి ఆంటీ. హా, కరెక్టే అమ్మా, నువ్వు అస్సలు ఒప్పుకోకు. హే, డూ యూ వాంట్ హావ్ సమ్ వోడ్కా? నువ్వే తాకు. హే నీలాంబరి, యువర్ రింగ్. నేను ఫ్రెష్ అయ్యి వస్తా. సరే వెళ్ళు. I'll go smoke and come. మానేయొచ్చు కదా. ఓ గెస్ట్ రూమ్ స్ట్రైట్ అండ్ రైట్. నీలా, ఆల్ స్మైల్సా? హా అంకుల్. అండ్ రామ్ రియలీ కుక్స్ వెరీ వెల్. హా అంకుల్, వాడి డ్రీమ్ షెఫ్ అవ్వడం, బట్ ప్రాపర్గా ఫోకస్ చేయలేకపోతున్నాడు. షెఫ్ అవడం పెద్ద పనేం కాదమ్మా. యూ జస్ట్ టేక్ దిస్ కార్డ్, డైరెక్ట్ యాక్సెస్ టు అవర్ హోటల్. స్మాల్ ఫార్మాలిటీ, మా సూపర్వైజర్ ఉంటాడు, ఇతను ఏం చేస్తాడనేది చూస్తాడు, అంతే. దట్స్ ఆల్. సచ్ అ గ్రేట్ హెల్ప్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. శాలరీ ఇస్తారా? కాజు పిస్తా కూడా పెడతారు. అంకుల్ నువ్వేం వర్రీగా. ఓకే ఆంటీ, నేను కొంచెం ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఓకే బాయ్. సీ యూ అగైన్. ఇంతకుముందు ఏదో ట్రై చేస్తున్నట్టున్నావు. నేనేం ట్రై చేయలేదే. నువ్వు బాగున్నావు అని చెప్దాం అనుకున్నా, బట్ చెప్పను. ఎందుకు? నేను కూడా ఒకటి చెప్దామనుకున్నా, బట్ ఇప్పుడు చెప్పను. నువ్వు బాగున్నావు అని చెప్తే రోషన్ లిమిట్లెస్గా ఫీల్ అవుతాడు, అందుకే చెప్పట్లేదు. లిమిట్లెస్సా? అక్క. అండ్ రోషన్ కాల్ చేశాడా? చేశాడు, సారీ కూడా చెప్పాడు. అందుకేనా అది రిఫ్లెక్ట్ అవుతుంది ఫేస్లో? క్లైమేట్ చాలా బాగుంది కదా, నాకు వాక్కి వెళ్ళాలని ఉంది. అవును, లాస్ట్ టైం 1 month కోసం హైదరాబాద్ వచ్చా కదా, హౌ కమ్ మన మీట్ మిస్ అయింది? అప్పుడు మీరు బియర్డ్ పెంచి ఎప్పుడు హై అర్బన్ యోగి రేంజ్లో రెడీ అయ్యారు. లవ్ ఫెయిలియర్, జనాల్ని మర్చిపోయారు కదా. ఇంకా చెప్పాలంటే అలాగే తాగి యాక్సిడెంట్ కూడా అయింది. అప్పుడున్నా నేను హాస్పిటల్లో 3 hours ప్లస్. ఏ ఊకో, హాస్పిటల్లోనా? అబద్ధాలు చెప్పకు, పెళ్ళి కాదు. లేదులే, మ్యారేజ్ ఇప్పుడే ఉన్నా చేసుకోను. మరి పళ్ళు ఊడిపోయినాక చేసుకుంటావా? ఒక 3 movies అయినా చేయాలి కదా. మరి 3-4 మూవీస్ అంటే రోషన్ పరిస్థితి ఏంటి? వెయిట్ చేస్తాడు. అబ్బో, కలర్ఫుల్ డ్రీమ్స్ అనమాట. డైలాగ్ బాగుంది, కలర్ఫుల్ డ్రీమ్స్. కలర్ఫుల్ డ్రీమ్స్ బై నీలాంబరి. ఆహా, సాలిడ్ ఉంది కదా. సాలిడ్గా ఉంది నీలాంబరి. అయినా అదేం పేరు అసలు? నీకు వేరే నేమ్ పెట్టుకోవాలని ఉంటే ఏం పెట్టుకుంటావు? వేరే నేమ్ అంటే? లైక్ ఇంగ్లీష్లో అయితే ఏమని పెట్టుకుంటావు? స్నో వైట్. నువ్వు తెల్లగా ఉంటావు అని పెట్టుకున్నావు కదా? కాదు, స్నో వైట్ కి కూడా పేరెంట్స్ ఉండరు కదా.
అంటే రోషన్ ప్రిన్స్ చార్మింగా? మేబీ మేబీ నాట్. మే నాట్ బియా. ఒక చిన్న జర్నీ లైఫ్ జర్నీనే మార్చేసిందా? మార్చేసిందని చెప్పలేను, బట్ యా ట్రూనెస్ ని కొంచెం దగ్గరగా చూపించింది. అందుకే చెప్తున్నా, పెళ్ళాక నాతో లాంగ్ డ్రైవ్ కి రా, లైఫ్ ని ఇంకా ట్రూనెస్ తో చూపిస్తా. ఈ జర్నీకే ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది, ఇంకా మళ్ళీనా? నిజమే కదా, అబద్ధం సైడ్ ఏం చూపిలే కదా. మరి నువ్వైతే ఏం నేమ్ పెట్టుకుంటావు? నేను జానీ సిన్స్. జానీ సిన్సా? యా, నీకు తెలీదా? ఆయన ఒక పెద్ద డాక్టర్, పెద్ద ఇంజనీర్, పెద్ద ప్లంబర్, పెద్ద సైంటిస్ట్, అన్ని పెద్దవే. శ్రీరామ్, నీకెప్పుడు అదేనా? అందరికి అట్లనే ఉంటది పిల్ల. లైక్ ఐ సెడ్, నేను జస్ట్ ఓపెన్ అవుతున్నా అంతే. అందరికీ అలా ఏం ఉండదు. మీ రోషన్ కి కూడా. అనుకున్నా మళ్ళీ టాపిక్ అక్కడికే అని. డోంట్ ట్రై టు స్పాయిల్ మై మైండ్. నాకు తెలుసు, ఒక మంచి రిలేషన్లోకి వస్తే నీకు కూడా ఈ థింకింగ్ చేంజ్ అవుతుంది. నీకు అసలు ప్రాపర్ రిలేషన్షిప్ గురించి మాట్లాడే రైటే లేదు. మరి నువ్వే చెప్పు, యోగివి కదా. ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మామూలు జనాల కన్నా మాలాంటి యోగులే ఎక్కువ. లవ్లో నవ్వాలా, ఏడవాలా, విడిపోవాలా, అంతే. యోగి అవ్వాలా? యోగి ఒక గిఫ్ట్, మీకు ఛాన్స్ లేదు. ఓన్లీ బాయ్స్ కెన్ ఎంజాయ్ దట్ ఫీలింగ్. లవ్ ఫెయిల్ అయ్యాక ఉండే ఫేస్ని లీడ్ చేస్తూ, ఒక ట్రాన్స్లో ఉంటూ సెల్ఫ్కి సెల్ఫ్ని ఇంట్రడ్యూస్ చేసుకునే ఫేస్ అది. అమ్మో, నిన్ను వదిలేస్తే నాకన్నా ముందు నువ్వే ఫిల్మ్ తీసేలా ఉన్నావు. అన్ని రిలేషన్షిప్స్కి ప్రాసెస్ ఒక్కటే. ఎక్స్ప్లెయిన్. లవ్ టు బ్రేకప్కి జనరల్గా ఉండే ప్రాసెస్లో స్టేజెస్ 5. ఒక్కొక్క రిలేషన్షిప్లో డ్యూరేషన్ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ స్టేజెస్ సేమ్ ఉంటాయి. తెలవకుండా చూడడం, డేర్ చేసి ప్రపోజ్ చేయడం, ప్యారలల్ లైఫ్ని మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయడం, డిఫరెన్సెస్ వచ్చాక స్లోగా ఏడవడం, బ్రేకప్ అయిపోయాక గాడ్ని తిట్టుకుంటూ ఫుల్గా ఏడవడం, కవితలు రాయడం, అంతే. పిహెచ్డియా? కవితలు బాగుంది. నీకు ఒక సాలిడ్ రిలేషన్షిప్ దొరుకుంటే నీ లైఫ్ వేరేలా ఉండేది. లవ్ అన్న ఫేస్ లైఫ్లో ఉన్న కాన్ఫిడెన్స్ పోగొట్టడానికి తప్ప దేనికి యూస్ లేదు. పక్కన ఉన్నప్పుడు లైఫ్లో ఏదైనా సాధించవచ్చు అనే కాన్ఫిడెన్స్ నుంచి మనం అసలు దేనికి పనికిరామనడానికి కన్ఫర్మ్గా సీట్ బుక్ చేసుకోవచ్చు. సపోర్టింగ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవాలి. డాబాలో అంకుల్ ఆంటీ లాగా. ఈ ఏజ్లో కూడా ఎంత క్యూట్గా ఉన్నారు. ఆ రేంజ్ అండర్స్టాండింగ్ ఉండాలి. లైఫ్లో ఏం అచీవ్ చేయలేమనే దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అంకుల్ ఆంటీ లాంటి ఎక్సెప్షన్ ఎక్కడో ఒక్క దగ్గర ఉంటుంది. అరే, ఎందుకు అలా అవుట్ వెళ్ళి మాట్లాడుతున్నావు?